ఓం నమో వెంకటేశాయ. బాల్యంలో కొండని మొదటిసారి చూసిన సందర్భంలో ఆనందంతో అన్నమయ్య పాడిన గీతం ఇది. ఆదిశేషుడి పడగల వలె ఉన్న అనేక శిఖరాలతో ఉన్న శ్రీహరి నివాసమైన తిరుమలగిరి అదిగో అన్నింటిలో ఎత్తైనది. బ్రహ్మ మొదలైన దేవతలందరికీ అపురూపంగా కనబడేది. మునులందరికీ ఎప్పుడూ నివాసానికి తగినది. ఆనందంతో కూడుకొన్నది. వెంకటగిరి అదిగో నమస్కరించు. వెంకటగిరి పక్కనే శేషగిరి. అది దేవతలకు నిజమైన నివాసం. ఓ భక్తుడా, నిజమైన ధనం ఆ మూల వెంకటేశ్వరుని స్వరూపంతో ఉంది. ఆ కొండ బంగారు శిఖరాలతో కూడుకొంది. వెంకటగిరి అదిగో, అది మోక్షానికి నిలయం. వెంకటగిరి అన్ని విధాల సంపదలకు ఒక ఆకారం. గొప్పవాటన్నిటిలోకి గొప్పది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో 7 కొండలుగా మొదటిగా శ్రీశైలం, రెండోది శేషాచలం, 3 గరుడాచలం, 4 వెంకటాద్రి, 5 నారాయణాద్రి, 6 వృషభాద్రి, 7 వృషాద్రిగా పేర్కొన్నారు. లక్ష్మీదేవికి శ్రీ నివాసం కనుక శ్రీశైలం. వాయువుకి ఆదిశేషుడికి ఒకసారి పోటీ ఏర్పడిన సందర్భంలో ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉన్న ఆదిశేషుడిని వాయువు కదిలించి స్వర్ణముఖి నదీ తీరంలో దించాడు. అదే శేషాచలం. పాములను చంపిన దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేస్తున్న గరుత్మంతుణ్ణి కొండగా మారమని విష్ణుమూర్తి ఆదేశించాడు. అదే గరుడాద్రి. వైకుంఠం నుంచి గరుత్మంతుడు తెచ్చిన క్రీడా పర్వతం వెంకటాద్రి. సకల పాపాలను పోగొట్టేది ఈ వెంకటాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండ గనుక నారాయణాద్రి. శివుడితో యుద్ధం చేసి ఓడిపోయిన వృషభుడనే రాక్షసుని కోరిక మేరకు అతని పేరు మీద వెలసిన కొండ వృషభాద్రి. ధర్మబుద్ధిని కలిగించేది, ధర్మ నిలయమైనది వృషాద్రి. నీలాంబరి అనే భక్తురాలు స్వామివారికి మొట్టమొదటిగా తలనీలాలు సమర్పించింది కనుక ఆమె పేరు మీదుగా ఏర్పడిన కొండ నీలాద్రి. అంజనాదేవి తపస్సు చేసిన కొండ గనుక అంజనాద్రి అని ఇలా రకరకాలుగా పేర్లు ఉన్నాయి. వీటన్నిటిలోకి వెంకటాద్రి ప్రసిద్ధమైనది. వెంకటాద్రితో సమానమైన స్థానం ఈ లోకంలో ఇంకొకటి లేదు అనే వాక్యం ప్రసిద్ధమైనది. అందుకే అన్నమయ్య కూడా కొండని మొట్టమొదటిగా వెంకటాచలంతో పిలిచాడు. తొలి తెలుగు కవయత్రి తాళ్లపాక తిమ్మక్క, అన్నమాచార్యుల వారి భార్య, తన కావ్యంలో అర్జునుని తీర్థయాత్రలు వర్ణిస్తున్న ఘట్టంలో వెంకటాద్రిని అర్జునుడు కొలిచాడని రాసింది. వెంకటాద్రి వైకుంఠంలో మహావిష్ణువు యొక్క క్రీడా పర్వతం. వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి నీటిలో నుంచి మొట్టమొదటిగా పైకి తీసుకువచ్చింది ఈ వెంకటాద్రిని. అన్నమయ్య వెంకటాచలాన్ని మొదట స్మరించడంలో ఇంత నేపథ్యం ఉంది. ఆదిశేషుడికి 5 పడగలని, 7 పడగలని, 1000 పడగలని రకరకాలుగా లెక్కలున్నాయి. కొండలోని ఒక్కొక్క రాయి పడగలా స్ఫురిస్తోంది కనుక 10,000 శేషుల పడగలతో కూడుకున్నదిగా వెంకటాద్రిని అన్నమయ్య వర్ణించాడు. ఇక్కడ 10,000 అపరిమితమైన సంఖ్యకు సంకేతం. అది మన అదృష్టవశాన భూమి మీద కనబడుతోంది. ప్రతి అర్ధరాత్రి స్వామివారిని దేవతలు సందర్శించుకుంటారు. అందుకే రాత్రిపూట తలుపులు మూసే సమయంలో స్వామివారి దగ్గర నీటితో నిండిన ఒక బంగారు పాత్రను ఉంచి తలుపులు మూసి వెళ్తారు. ఒక్కోసారి తెల్లవారేసరికి ఈ బంగారు పాత్రలోని నీరు సగం తరిగిపోయి ఉండడం కద్దు. దానిని తీర్థంగా ఉదయం గ్రహిస్తారు. అందుకే వెంకటగిరి బ్రహ్మాది దేవతలకు అపురూపమైనది. కనకాద్రి అని ఈ కొండకు మరో పేరు. అందుకే దానిని బంగారు శిఖరాలమయంగా కవి భావించాడు. శంకరాచార్యుల వారు ఈ కొండకు వచ్చిన సందర్భంలో శ్రీచక్రాన్ని స్వామివారి మూర్తి కింద, ధనాకర్షణ యంత్రాన్ని హుండీ కింద స్థాపించారని ఒక కథనం. స్వామివారి సంపద ఎంత ఉందో సరిగ్గా లెక్క పెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. అందుకే కొండని సంపద రూపమంటూ స్వామివారిని మూలగా ఉన్న ధనమని వెంకటేశునితో చనువు ఉన్న అన్నమయ్య వర్ణించాడు. మోక్షం అంటే ఆకాశానికి ఆ పక్క లేదు, పాతాళంలోనూ భూమి మీదో లేదు, మన మనస్సులోనే ఉంది. మనిషి ఆనంద స్వరూపిణిగా బతకడమే మోక్షమన్న వశిష్ఠ గీత అదే మొక్కుడు ఆనందమయము అనే అనుపదంలో ప్రతిధ్వనిస్తోంది. తొండమాన్ చక్రవర్తి కట్టించిన గర్భగుడిని ఆనంద నిలయము అంటారు. ఆ ఆనందుడు ఉండే కొండ ఆనందమయమే కదా. ఆనంద స్వరూపులుగా మనం బతకడం కోసం వెంకటాద్రికి నమస్కరించండి అనే కవి ఉపదేశం పాటించి మన జన్మను సార్థకం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ.
అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము, శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది మ్రొక్కుడు ఆనందమయము, అది చూడుడది మ్రొక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటాపతికి సిరులైనవి. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటాపతికి సిరులైనవి. భావింప సకల సంపద రూపమదివో, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటేశ నమో, శ్రీనివాస నమో, వెంకటేశ నమో, శ్రీనివాస నమో, వెంకటేశ నమో, శ్రీనివాస నమో.